ఫ్రెండ్స్, మీ చౌదరి వాస్తు ప్లానర్ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఇది అపార్ట్మెంట్. ఇది ఒక రకమైన అపార్ట్మెంట్ అనమాట. ఇదంతా కారిడార్, అందరు నడచడానికి కారిడార్ ఇది ఒక ఫ్లాట్, ఇదొక ఫ్లాటు, మళ్ళీ ఇక్కడ ఇది రస్తా దారి మెట్లు, ఇదొక ఫ్లాట్. ఇట్లా అందరూ అంటే వీళ్ళకు ఈశాన్య నడకలు పడతాయి. ఇట్లా వీళ్ళకు ఇది ఈశాన్యం, ఇది ఈశాన్యం అవుతుంది. ఇది వీళ్ళకి ఈశాన్యం నడక పడుతుంది, వీళ్ళకు ఆగ్నేయం నడకవుతుంది. అంటే వీళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈశాన్య నడక అవుతుంది, బయటికి వచ్చేటప్పుడు ఆగ్నేయ నడక అవుతుంది. వీళ్ళకు బయటికి వచ్చేటప్పుడు ఈశాన్య నడక అవుతుంది, ఇంట్లోకి పోయేటప్పుడు ఆగ్నేయ నడక అవుతుంది. సరే, అంత కామన్, అటు మామూలు అట్నే ఉంటాయి. ఇంకా డైనింగ్ అంటే ఇట్లా లోపల ఇంకా బాగుండయి. నేనేం పెద్దగా లోపల చూడలేదు. నేను ఈ ఇంటికి పోయినాను. ఇది ఒక పెద్ద ఆఫీసర్ ఇల్లు. ఒక ఆఫీసర్ కలిసి, నువ్వు పలానా ఇంటికి పో, నీకు కొంచెం ఇది ఉంటుంది నీకు అని చెప్తే నేను ఆ ఇంటికి వెళ్ళినాను. వెళ్ళి ఆయన లోపలికి పిలుచుకొని పోయి ఇక్కడ కూర్చోబెట్టి టీ ఇచ్చినాడు. సార్, మీరు ఈ ఇంట్లో ఎందుకుంటారు? ఈ ఇంట్లో ఉంటే మీరు సస్పెండ్ అవుతారు, మేడం గారి హెల్త్ బాగుండదు అంటే ఆయన పిలిచి ఎందుకు అని అడిగా. అంటే ఎప్పుడైతే ఈ స్థానంలో లిఫ్ట్ ఇచ్చిందో వాయువం పెరిగినట్టు, వాయువ దోషాల వల్ల ఇంటి యజమాని స్థిరత్వం లేని వారిగా చేయడం, సస్పెండ్ కావడం, ఉద్యోగాల్లో డిస్మిస్ కావడం వంటివి జరుగుతాయి. వీటి నుంచి ఇట్లయితే ఆగ్నేయం అంటే ఓన్లీ ఈశాన్యం అనేదే లేదు. మీకు ఈశాన్యం అనేదే లేదు. ఈశాన్యం అనేది లేనప్పుడు మీరు ఇది ఆగ్నేయం పెరిగినప్పుడు అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఈ వాయువం పెరగడం వల్ల ఉద్యోగాలు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం, లేదా ఆడసంతతి బాధపడడం, వాయు దోషాల వల్ల ఇంటి ఆడసంతతి బాధపడడం, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడడం జరుగుతుంది. నా లెక్కంబడి ఇక్కడ వాయువ్యం పెరిగి ఉద్యోగం విషయంలో ఇబ్బంది జరగడమా, పెద్ద కొడుకు విషయంలో ఇబ్బంది జరగడమా, లేదా కూతురు విషయంలో ఇబ్బంది జరగాలి. ఇదైతే అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, లేకుంటే ఏదైనా జరగడమా జరుగుతుందంటే ఆయన నేను పెద్ద వాళ్ళని పిలిపించినాను. వాళ్ళు చూస్తే ఇట్లా చెప్పి, నువ్వు చూస్తే ఇట్లా అంటే పుస్తకంలో చూసుకో అని చెప్పిన. పుస్తకంలో చూసుకో సార్, ఇది వాయువ దోషాల వల్ల ఉద్యోగాలు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం వంటివి కూడా జరుగుతాయి. ఇంకా నేను ఏం చెప్తున్నా, నేను చెప్పిన సార్ మీ ఇష్టం అన్నాక నాకేం అది అన్నాడు. తర్వాత ఆయన ఒక పెద్ద వాస్తుపండితుడికి ఫోన్ చేసి, ఏంటి నువ్వు నాకు ఈ ఇండ్లు ఇప్పించినావు, నేను అతను వచ్చి సస్పెండ్ అవుతాడని వివరం చెప్తున్నాడు, పుస్తకంలో చూపిస్తున్నాడు, నాకు అదే కదా జరిగిందంటే ఆయన అడిగితే వివరంగా క్లెయిమ్ చేసిన అనమాట. అంటే ఇది ఈ స్థానంలో ఎప్పుడైతే లిఫ్ట్ వచ్చిందో ఈ ఇంటికి లిఫ్ట్ వచ్చినప్పుడు ఇది వాయువ్యం పెరిగా, ఇది ఆగ్నేయం పెరిగా, అప్పుడు చెడు ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినారంటే, దీనిలకు ఉత్తరం అద్దయింది కదా, ఈ రెండిళ్ళకు ఉత్తరం వద్దినప్పుడు ఈయనకు ఉత్తరం ఖాళీ ఉంటుంది కదా అని ఎక్స్ప్లెయిన్ చేసినానంట ఆయన ఎక్స్ప్లెయిన్స్ కూడా. ఇప్పుడు ఇట్లా నుంచి వస్తే ఇట్లా ఉత్తరం ఖాళీ కదా, కారిడార్ కదా ఇది. నేను అట్లా చేసినాను, ఇది ఈ లిఫ్ట్ ఆలోచన చేయలే, వేరే ఇల్లు తీస్తే ఖచ్చితంగా వేరే ఇల్లు తీసి మార్చండి, నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఎంతసేపున ఈ ఖాళీ స్థలాన్ని గురించి ఆలోచన చేసిన. అంటే ఈ ఫ్లాట్కు ఇక ఎవ్వరికి ఉత్తరంలో ఖాళీ స్థలం లేదు, వీళ్ళకి కానీ దీనికి ఒకదానికే ఖాళీ ఉంటుంది కదా అన్నట్టు నేను పొరపాటు అయిపోయింది, అది తొందర పడినాను. ఇల్లు మార్చండి, నువ్వు చెప్పేలకు ఇది కరెక్టే లిఫ్ట్ అంటే. ఆయన అప్పటికే సస్పెండ్ అయినాడు, ఆమెకు మెడికల్ అవసరం పడుతుంది, కొంచెం అలాగే హెల్త్ బాగాలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి హెల్త్ బాగాలేదు, ఇంట్లోకి వచ్చినాక ఆయన సస్పెండ్ అయినాడంట. కాబట్టి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్త. లిఫ్ట్లు మాత్రం ఈశాన్యంలో ఉండనియద్దు. ఎందుకంటే ఈశాన్యంలో లిఫ్ట్ గుంత ఉంటే మంచిది అని కొందరు చెప్తారు, కానీ కొందరు ఇదే మంచిది జరుగుతుంది, ఇట్లా సస్పెండ్ కావడం, ఆరోగ్యం బాగాలేకపోవడం. ఉంటాను ఫ్రెండ్స్.